మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చరిత్రలో తొలిసారి 262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. బోటు మనదే, వేట మనదే అని సీఎం అన్నారు. మన జిల్లాలోకి వేటకి వస్తే వేటాడుతాం. మన రాష్ట్రం తీరంపై మనకే పూర్తి హక్కులు. ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటిలైట్తో గుర్తిస్తామని సీఎం వెల్లడించారు. నెల్లూరు జిల్లా తుమ్మలపేంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద 262 కోట్ల రూపాయల నిధులను సీఎం విడుదల చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన జలాల్లోకి వేటకి వస్తే వెంటాడతామన్నారు. మన రాష్ట్ర తీరంపై మనకి పూర్తి హక్కులు ఉన్నాయని, ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటిలైట్ తో గుర్తిస్తామని సీఎం వెల్లడించారు. జూబాల దిన్నె ఫిషింగ్ హార్బర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులకు ఇబ్బందులు ఉండవన్నారు. జువ్వాల దిన్నె హార్బర్ ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. చేపలు మంచి ప్రోటీన్ అని, చేపలు తింటే డయాబెటిక్ రాదన్నారు. మీ చేపల ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తా అని అన్నారు. 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరుతో పాటు రాయితీ ఇస్తామన్నారు. ఆక్వాను ఎక్కువ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపేంటలో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు. వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. పడ్డాయా లేదా? పడ్డాయి. మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, ఫోన్ కూడా బాగా వాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాను, 10,000 20,000 పెంచుతా అన్నాను. అందుకే పోయిన సంవత్సరం 1,21,433 మందికి ఇస్తే 243 కోట్లు ఇస్తే, ఈసారి మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేసి 262 కోట్లు ఇచ్చాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీరు చిన్నప్పటి నుంచి మీ పెద్దవాళ్ళు కూడా సముద్రంలోకి ఏటకపోయేవాళ్ళు, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు సహాయం చేయాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు.
ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దేశంలో పెట్టుబడులకు అగ్రగామి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారతదేశపు మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో 25% పైగా వాటాను ఏపీనే దక్కించుకుందని పేర్కొన్నారు. ఆవిష్కరణ, సుస్థిరత, ప్రపంచ స్థాయి పట్టణ రూపకల్పన ఆధారంగా అమరావతి నిర్మితమవుతోందని చెప్పారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక మార్గదర్శక సదుపాయమని అభివర్ణించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా మహారాష్ట్ర విద్యార్థులతో విజయవాడలోని లోక్ భవన్ లో నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశానికి అమూల్యమైన కలికితురాయి ఏపీ అని అన్నారు. దేశ మత్స్య సంపద ఉత్పత్తుల ఎగుమతుల్లో 40% వాటాతో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 19 కేంద్రీయ స్వయం ప్రతిపత్తి సంస్థలు, 28 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 7 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 13 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో దేశంలోనే అగ్రగామి విద్యా ఆవిష్కరణ కేంద్రంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది అని వెల్లడించారు. The arts and crafts of the state comprise of a remarkable range of handicrafts, paintings and handlooms. Andhra Pradesh is known for a wide range of performing arts, including dance, drama and music. Kuchipudi dance form originated in the state is one of the famous performing arts of the country. Andhra Pradesh is a land of world-renowned temples that are steeped in rich cultural and traditional splendor, dating back to the ancient times, and beckons a wonderful experience to the devotees. I think one of the most popular temple you must have visited perhaps in Tirupati, right? You have not visited? That is the biggest temple in the world, I am told. The state is endowed with bountiful natural resources of coal, limestone, bauxite, etc., and fertile lands and river basins of Godavari, Krishna, and Penna. Godavari is the second largest. Which is the largest river in the country? Ganga. Second largest is Godavari. Extensive canal system and conducive agroclimatic conditions, and it is also popularly known as Rice Bowl of India. The state has the second longest coastline. Which state has the longest coastline then? Gujarat. In the country after Gujarat, and is one of the largest producer and exporter of marine products, contributing 40% share of the country's marine exports. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటినీ విస్తృతంగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంభాషించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యాలయాల సిబ్బందికి మొత్తం 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రుణాలు సులభంగా అందించేలా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రయోజనం కోసం ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఛార్జింగ్ స్టేషన్లతో సహా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ కూడా అనేక మార్పులను ప్రవేశపెట్టింది. ఇంధనంతో నడిచే బస్సులను దశల వారీగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చొరవలో భాగంగా నిర్దిష్ట కార్యాచరణ ప్రమాణాలను రూపొందిస్తున్నారు. కాలుష్య రహితమైన, పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ బస్సులను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చురుకైన చర్యలు తీసుకుంటోంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఒకవైపు మంగళగిరి, గుంటూరుల మధ్య, మరోవైపు రాజధాని నగరం అమరావతి, విజయవాడల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడాన్ని సుమారు 150 ఈ బస్సులు అవసరమని గత సంవత్సరం అంచనా వేసిన నేపథ్యంలో ఈ ప్రణాళిక ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణం మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు లోతేటి శివశంకర్, పృథ్వీతేజ్ ఇమ్మడి, పి పుల్లారెడ్డిలతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం ప్రజలకు సమాచారం అందించడంతో పాటు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నందున క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సామాగ్రి సంసిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్య పథకాలైన సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సూర్యఘర్ పథకంలో భాగంగా ఎస్సీ లబ్ధిదారుల లక్ష్యంగా పెట్టుకున్న 6 లక్షల కనెక్షన్లను జూలై నాటికి పూర్తి చేయడంతో పాటు ఇతర వర్గాలకు కూడా సోలార్ కనెక్షన్లను అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమలలో శ్రీవారిని మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన మంత్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మేము పలకరించడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా ఎలాగ మనం అత్యధికంగా మనం దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్లెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనం అందరికీ కూడా, పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ తనయులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా కృషి చేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు పెట్టుబడులు అన్నీ వస్తూ ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన నాగరికత ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటే మన ప్రాంత వైభవం, విశిష్టత ఏపాటిదో అర్థమవుతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి వినూత్న కార్యక్రమాలతో మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. మన ఆలోచనల్ని విస్తృతం చేసేందుకు, కొత్త ఆలోచనలు దిశగా నడిపించేందుకు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీ టీడీసీ చైర్పర్సన్ ఎన్ బాలాజీ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ కమిషనర్ పి సురేష్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. యువతలో చరిత్ర, సంస్కృతి, కళల పట్ల ఆసక్తి పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మ్యూజియంలు మన సంస్కృతి, నాగరికత వారసత్వానికి ప్రతిబింబాలని తెలిపారు. భావితరాలకు చారిత్రక సంపదను చేరువ చేయాలంటే విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలను సత్కరించారు. హెరిటేజ్ ఆన్ కాన్వాస్, 1 ఆర్టిఫాక్ట్ 1 స్టోరీ, మై ఫ్యామిలీ ట్రెజర్, హెరిటేజ్ క్విజ్, హెరిటేజ్ ఫోటోగ్రఫీ పోటీలో 28 మంది విజేతలను సత్కరించారు. కార్యక్రమంలో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మ్యూజియంల ప్రాధాన్యం, వారసత్వ పరిరక్షణ అవసరంపై ప్రత్యేక సందేశాలను అందిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నతనంలో మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా ఎక్స్కర్షన్ తీసుకెళ్లేవాళ్ళు, ఖచ్చితంగా ఒక మ్యూజియం చూపించేవాళ్ళు. చిన్నతనంలో నేను సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అక్కడ ఒక బటన్ నొక్కితే వాళ్ళందరూ వచ్చి ఆర్మీ అక్కడ ఇచ్చేయడం, ఇలాంటి ఒక పిల్లలకి కొంత
కొత్తదనాన్ని కనిపిస్తుంది. అలాగే మన కల్చర్ కూడా చూస్తే ఇవాళ శిల్పకళ కానీ అవన్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎల్లోరా, అజంతా ఎల్లోరా ఇవి కూడా చూసినప్పుడు నిజంగా అసలు అంత పెద్ద శిల్పాలు ఎలా చెక్కారు. బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బౌద్ధ ఆరామాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు మరి చూసాం. నేను మొన్న కోణార్కి వెళ్ళి చూస్తే నిజంగా ఆ పైన శిఖరం మీద పెట్టినటువంటి ఆ కొండను ఎలా తీసుకెళ్ళి అక్కడ పైన ఆ శిఖరాన్ని పెట్టారనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత వెయిట్, క్రేనులు లేవు, ఏమీ లేని రోజుల్లో అలాంటి ఆలయాలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర మన భారతీయులది. ఆ రోజు పింగళి వెంకన్న గారు జాతీయ జెండాను ఏర్పరిచి ఆ జాతీయ జెండాని స్వాతంత్రం తెచ్చి భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసి భారతదేశం ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారకుడైనటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ జాతీయ జెండాని సమర్పించేటువంటి ఒక మహోన్నత సంఘటన ఆ ఫోటో ప్రదర్శన. అక్కడ స్టాచ్యూస్ ఉండి ముఖ్య జాతీయ నాయకులు అందరటం అదొక పెద్ద మనసుకు ఉత్తేజపరిచేటువంటిది, ఒర్లు గగుర్చిపడే సంఘటన. ఇలాంటి అన్ని అంశాలను తెలుసుకుంటానికి ఈ మ్యూజియం సందర్భంగా ఆ జరిగిన పరిణామ క్రమాలన్నింటినీ చూపించడమే ఈ మ్యూజియం యొక్క ప్రధాన ఉద్దేశం. మ్యూజియంస్ అంటే నిజంగానే పురాతన వస్తు ప్రదర్శనశాల అయినప్పటికీ దానిలో ఉన్న విలువని మాత్రం ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేరు. ఎందుకంటే మీకు కేవలం 2 ఎగ్జాంపుల్స్. 1794 హెయిర్ ఫ్లోయింగ్ సిల్వర్ డాలర్ అనే ఒక కాయిన్ కేవలం ఆప్షన్ కి పెడితే ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలుసా? కేవలం ఒక కాయిన్. ఈరోజు 1 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్ అవి వాడుతున్నాం కదా, అలాంటిది 1794 హెయిర్ ఫ్లోయింగ్ డాలర్. మీరు తర్వాత గూగుల్ చేయండి, 150 కోట్లకి ఆ ఒక్క కాయిన్ అమ్ముడుపోయింది. అదే విధంగా టిప్పు సుల్తాన్ గారు బెడ్రూమ్ లో వారి ప్రొటెక్షన్ కి దాచుకున్న ఒక కత్తి, అది ఆక్షన్ పెడితే లండన్ లో 140 కోట్లకి ఆ కత్తి అమ్ముడుపోయింది. ఇలాంటివి మనం తరచుగా న్యూస్ లో చూస్తూనే ఉంటాం. ఒక పెయింటింగ్ కొన్ని 100 కోట్లకి అమ్ముడుపోవడం, ఎప్పటియో ఒక శిథిలావస్థలో ఉన్న ఒక శిల్పం కొన్ని 10 కోట్లలో అమ్ముడుపోవడం. ఇంటే మీరు అనుకోవచ్చు ఈ పాత వస్తువుల్ని ఇంత పెట్టి కొంటున్నారు ఏంటి అని. అవి కేవలం వస్తువులు కాదు, అవి చరిత్ర మనకి మిగిల్చిన చివరి ఆనవాళ్ళు. ఇటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చూడటమే కాకుండా మన బిడ్డలకు కూడా చూపించాలి. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారు ఈ మధ్యనే మనం చూసాం, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డలు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో. మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతూ ఉన్నాయి, బిడ్డలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇందాక నేను చెప్పినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యూజియం క్యాల్కటా మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు పంపించండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. కాబట్టి అటువంటి ప్రయత్నం మా కలెక్టర్ గారు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి. భావితరాలకి మన వారసత్వం, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేసేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి దాంతోపాటు ఒక వైబ్ వచ్చేలాగా, ఒక ఎనర్జీ ఉండేలాగా, పిల్లలు ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్స్ పాజిటివిటీ వైపు తరలి వచ్చేలాగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా పెట్టి ఒక కన్సర్ట్ ఎకానమీ కూడా పెంపొందించడంతో టూరిజం పెరుగుతుంది. విజయవాడలో ఆ వైబ్ వస్తుంది. బయట నుంచి వచ్చే టూరిజంస్కి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న టూరిజం ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి అవగాహన వస్తుంది. ఇంకా విజిటర్స్ ఫుడ్ ఫాల్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. జన్మల బంధంలో నా బంగారాలే పండేనంట పాడాలి. నువ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగా
ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట హై సింగారాల బైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి నువ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట అమ్మదమ్మా అమ్మనంగా ఉంటానా సోకు నీదంటానా సత్తుతో చేస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా వస్తే చింతామణి వరస కలిపేయని సమరసింహారెడ్డి సొగసు మసలో పడి ఒడి చేరి ఆడే ఇసుక పట్టోయా ముచ్చల మామయ్య కొబ్బరికాయ కొట్టన మావయ్య కత్తులే దోసే కృష్ణదీప ఛాయ కళ్ళతో చేసే కృష్ణదీప మాయ మత్తుగా చూస్తే పోయినది సోయ కొత్తగా నీకే నేను పడిపోయా కాళ్ళ కచ్చక్క కాళ్ళయ్య కైకు సుక్కయ్య కాళ్ళయ్య కాళ్ళు కనిపిస్తే అబ్బాయ యమ్మ కిర్రెక్కుతాందేంటో తస్రాదియా first sight చూడనికే love at first sight పల్ పల్ పెరిగే love at first sight పైకెదిగే 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత ఇల్లు చూనితారు వైట్ చున్నితో తోచిన ఎనా అంటూ క్యాజువల్ గా పిలిచారో ఓయ్ ఓయ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నుంచి విచ్చేసిన యువ సంఘం విద్యార్థి బృందం ప్రజా రాజధాని అమరావతి రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని నిన్న సందర్శించింది. ఈ బృందం గ్రౌండ్ ఫ్లోర్లోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించింది. ఏపీ సిఆర్డీఏ అధికారులు రాజధాని అమరావతిని రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నామో భారీ స్క్రీన్లపై వివరించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నుంచి విచ్చేసిన యువ సంఘం విద్యార్థి బృందం ప్రజా రాజధాని అమరావతి రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని నిన్న సందర్శించింది. ఈ బృందం గ్రౌండ్ ఫ్లోర్లోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించింది. ఏపీసీఆర్డీఏ అధికారులు రాజధాని అమరావతిని రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నామో భారీ స్క్రీన్ పై వివరించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ తదితర నిర్మాణాల గురించి, రాజధానిలో రిజర్వాయర్లు, ఇతర సదుపాయాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం యువ సంఘం బృందంతో కమిషనర్ విజయరామరాజు మాట్లాడారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏపీసీఆర్డీఏ సమగ్ర ప్రణాళికతో నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తూ పనిచేస్తోందని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు ధరలు పెంచారని విమర్శించారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆటోకు తాడు కట్టి లాగారు. ఈ కార్యక్రమంలో నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మోదీ తన పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఉండదు అని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు ధరలు అన్ని పెరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, సునీత, షేక్ అన్సారీ, ఖుర్షీదా, పీటర్ జోసెఫ్, వేముల శ్రీనివాస్, ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, ఈ దేశంలో ఎవరికి కూడా నేను పొనుభారం కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం కానీ పెంచకుండా పాలన అందిస్తాను. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినటువంటి మరుక్షణాడే ఆయన ఏమంటే గ్యాస్ సిలిండర్కి 993 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ వరుసనే పెట్రోల్ మీద, డీజిల్ మీద, అలాగే సిఎన్జి గ్యాస్ మీద విపరీతమైనటువంటి ధరలు పెంచడం అనేటువంటిది ఇవాళ జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులకి, ట్రాన్స్పోర్ట్ రంగానికి, సామాన్యులకి, రైతులకి, ఆక్వా రైతులకి
అలాగే మామూలుగా అన్ని రకాలైనటువంటి వస్తు సేవలు పెరిగే పరిస్థితి తీసుకొచ్చాడు వాళ్ళు నరేంద్ర మోడీ గారు. ఇవాళ వాళ్ళు దీన్ని జిఎస్టీలో తీసుకురాలేకపోయారు పెట్రోల్ డీజిల్ని. వాళ్ళ పాపాల గడపని వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ఇవాళ అబానీ గారికి అందానీ గారికి న్యాయం చేకూర్చడం కోసం ఇవాళ 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజల మీద అందరి మధ్య కూడా ఇది మోపడం అనేటటువంటి చాలా దుర్మార్గం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భక్తులు హుండీల్లో అమ్మవారికి సమర్పించిన కానుకలను నిన్న లెక్కించారు. మహామండపం 6వ అంతస్తులో ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో కానుకలను లెక్కించారు. మొత్తం 3,37,87,555 రూపాయల నగదు, 232 గ్రాముల బంగారం, 4 కిలోల 200 గ్రాముల వెండి లభించింది. నోట్ల రూపంలో 3.20 కోట్లకు పైగా 15.8 లక్షలు నాణాల రూపంలో వచ్చాయి. ఈ నెల 2 నుంచి సోమవారం వరకు 16 రోజులకు గాను సగటున రోజుకు 20.99 లక్షల మేరకు కానుకలు వచ్చాయి. రద్దు చేసిన 2000 నోటు ఒకటి వచ్చింది. అత్యధికంగా అమెరికా డాలర్లు 1174, బ్యాంక్ ఆఫ్ ఉగాండా షిల్లింగ్లు 1000 వచ్చాయి. ఓమన్ బాల్సాలు 300, యుఏఈ ధీరమ్స్ 175, మలేషియా రింగేట్లు 117 వచ్చాయి. వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను మళ్లీ పెంచింది. లీటర్ పెట్రోల్ డీజిల్పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు ధరలు పెరగడం గమనార్హం. మే 15న దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచారు. మళ్లీ ఇప్పుడు 90 పైసలు పెంచారు. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు 90 పైసలు చొప్పున పెంచుతూ మంగళవారం చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల్లోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల చొప్పున పెంచాయి. మరోవైపు ధరల నియంత్రణ కోసం కేంద్రం పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే మరోసారి ధరలు పెంచడం గమనార్హం. మంగళవారం పెంపుతో పెట్రోల్ డీజిల్ ధరలు మే 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. ఏప్రిల్ 2022 తర్వాత ధరలు పెరగలేదు. అయితే 2024 మార్చిలో లోక్సభ ఎన్నికలకు ముందు లీటర్కు 2 రూపాయల చొప్పున తగ్గించారు. వ్యాట్ పన్నుల్లో తేడాల కారణంగా రాష్ట్రాల వారీగా ఇంధన ధరలు మారుతున్నాయి. ఈ ధరల పెంపు చమురు సంస్థలపై ఒత్తిడిని కొంత తగ్గించినప్పటికీ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2026 పెట్రోల్లో వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.40% నుంచి 3.48% పెరిగింది. ఒక టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్ట స్థాయి అయిన 8.3% చేరింది. ఇందుకు ఇంధన ధరల పెరుగుదల ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రోజువారీగా వాహనాలు వినియోగించే ప్రజలపై అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని భావిస్తున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఎక్కడా కొరత పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. అయితే ధరల పెంపు కారణంగా సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న 1 నుంచి 64 డివిజన్ల వరకు అన్నింటి సరిహద్దులు పూర్తిగా మారాయి. 86 డివిజన్లకు పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రతి డివిజన్ నుంచి కొంత భాగం వేరు చేస్తున్నారు. ఈశాన్యం నుంచి ఆరంభించి సెంట్రల్లోని 1వ డివిజన్ నుంచే కొత్తవి కూడా ఒక్కొక్కటిగా జనాభా ప్రాతిపదికన విభజిస్తూ వచ్చారు. దీంతో 1, 3, 8వ డివిజన్లు మాత్రమే పాతవి ఉండబోతున్నాయి. వీటిలో ప్రస్తుతం ఉన్న దానిలో కొంత ప్రాంతం పక్కన డివిజన్లోకి వెళ్ళిపోతుంది. మిగతా అన్ని డివిజన్ల సరిహద్దులతో పాటు వాటి పాత నెంబర్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.
డివిజన్ల పునర్విభజనలో భాగంగా విజయవాడ నగరంలో ఉన్న 64 డివిజన్లు 86 డివిజన్లు కానున్నాయి. విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న ఒక్కో డివిజన్లో 16,000 మంది వరకు జనాభా ఉండగా కొత్త వాటిలో 800, 500 నుంచి 10,000 మధ్యలోనే ఉండేలా విభజించారు. అందుకే 64 డివిజన్లలోనూ కొంత భాగం కోత పడుతోంది. కొన్ని పూర్తిగా అంతా కొత్త ప్రాంతంతోనే డివిజన్లుగా మారబోతున్నాయి. ఈ మేరకు డ్రాఫ్ట్ ప్రపోజల్ ను కలెక్టరేట్, నగరపాలక సంస్థ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సోమవారం నుంచి ప్రజల కోసం ప్రదర్శనకు ఉంచారు. సెంట్రల్లో ఉన్న కొండ ప్రాంతమంతా కలిసి ఒక పక్కన పెట్టారనే అభ్యంతరంతో కూడిన ఫామ్ 1 దరఖాస్తు 1 మాత్రమే సోమవారం వచ్చింది. డివిజన్ల విభజన ఏ ప్రాతిపదికన చేశారనేది పరిశీలించుకున్న తర్వాత నేటి నుంచి అభ్యంతరాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నగరంలో చివరన ఉన్న కండ్రిక 64వ డివిజన్, దీనినే కొత్త వాటిలోనూ చివరిలో ఉన్న 86వ డివిజన్లా మార్చారు. 1వ డివిజన్ సెంట్రల్లోని గుణదల ప్రాంతంలో ఆరంభించి తూర్పు మీదుగా ఒక్కొక్కటిగా విభజిస్తూ పశ్చిమ వైపు వెళ్లారు. మళ్లీ చుట్టూ తిరిగి చివరిలో సెంట్రల్లోకి వచ్చారు. అందుకే సెంట్రల్లో 1వ డివిజన్ పక్కన 66వ డివిజన్ వచ్చింది. కొన్ని డివిజన్ల నంబర్లు పూర్తిగా పాత, కొత్తగా ఏర్పడబోతున్న వాటికి అసలు పొంతనే లేనంతగా మారిపోయాయి. ప్రస్తుతం ఉన్న 26వ డివిజన్ కొత్త వాటిలో 65గా మారింది. ఇలాగే 27వ డివిజన్ 64గా, 25వ డివిజన్ 63గా, 33వ డివిజన్ 71గా మారాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.